హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈరోజు గోల్డ్ అనాలిసిస్ చేద్దాం ఫ్రెండ్స్. XAUSD చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఈ డైలీ చార్ట్ ఫ్రెండ్స్. మీరు ప్రైస్ మోడ్ గమనిస్తే లాస్ట్ మంత్ నుంచి ఇక్కడ ఒక కంప్లీట్గా ఒక స్ట్రైట్ లైన్గా ఫార్మేషన్ అయింది ఫ్రెండ్స్. ఇది ఒక కంప్లీట్ పుల్స్ కంట్రోల్ ఉంది మార్కెట్. సో కమింగ్ డేస్లో మార్కెట్ అనేది బుల్స్ కంట్రోలా లేకపోతే బియర్స్ కంట్రోల్ ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. సో ఈ ప్రైస్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే కంప్లీట్గా ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ వెళ్ళేసి అక్కడ నుంచి పుల్ బ్యాక్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ. సో పుల్ బ్యాక్ అండ్ ప్రైస్ గమనిస్తే మీరు ఇక్కడ స్వింగ్లో ఫ్రెండ్స్ 2145 రైట్ సైడ్ మీరు చూడొచ్చు, రెడ్ కలర్ లైన్ కానీ లేకపోతే బ్లాక్ కలర్ లైన్ 2145. సో ఇక్కడ స్వింగ్ హై మార్కెట్ క్రియేట్ చేసింది ఫ్రెండ్స్. కంప్లీట్గా రేంజ్ బౌండ్ అనేది లాస్ట్ ఒక 10 days నుంచి. మళ్ళీ ఈ పర్టికులర్ హై అయితే స్వింగ్ హై ఫ్రెండ్స్, ఇది రీసెంట్ స్వింగ్ హై 2194, అంటే ఈ క్యాండిల్ కంటే ముందు స్వింగ్ హై గమనిస్తే ఇదే ఫ్రెండ్స్ 2194. సో ఈ లెవెల్ అనేది మార్కెట్ బ్రేక్ చేయాలని ట్రై చేసింది. ఇక్కడ ప్రైస్ బయ్యర్స్ ట్రై చేశారనమాట. సో కానీ బ్రేక్ అవ్వలేదు. అక్కడ నుంచి మార్కెట్ అనేది ఈ స్వింగ్ హై ఏదైతే ఉందో స్వింగ్ హై కంటే కిందే క్లోజ్ అయింది ఫ్రెండ్స్. సో ఇది క్రూషియల్. ఎప్పుడైతే మార్కెట్ గుర్తుపెట్టుకుంటే ఒక లాజిక్ ఏంటంటే ఏదైనా స్వింగ్ హై కానీ స్వింగ్లో కానీ ఉంటుందో మార్కెట్ అక్కడ నుంచి ప్రైస్ అనేది కమింగ్ డేస్లో ప్రైస్ అనేది అక్కడ టచ్ చేసి రిటర్న్ రావచ్చు. సపోజ్ స్వింగ్ హై అనుకోండి, ఇక్కడ నుంచి ప్రైస్ మల్టిపుల్ టైమ్స్ పైకి వెళ్ళి కిందికి రావచ్చు. అగైన్ ఇక్కడ స్వింగ్లో అనుకోండి, ఇక్కడ కూడా ప్రైస్ మల్టిపుల్ టైమ్స్ కింద టచ్ చేసి పైకి రావచ్చు. బట్ ఇక్కడ మార్కెట్ అనేది ఆ పర్టికులర్ డైరెక్షన్లో ఉందా లేదా అని ఎప్పుడు చెప్తామంటే ఈ స్వింగ్ హై ఏదైతే ఉందో ఆ స్వింగ్ హై పైన క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. నా ప్రెడిక్షన్ ప్రకారం పర్టికులర్ డైలీ క్యాండిల్ ఫ్రెండ్స్, అవర్లీ 4 hours షార్ట్ కాదు, డైలీ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ అనేది స్వింగ్ హై కానీ స్వింగ్లో కింద కానీ క్లోజ్ అయితే మాత్రమే మార్కెట్ ఫర్దర్ ఆ డైరెక్షన్లో ఉంటా అని చెప్పేసి నేను చెప్తున్నా ఫ్రెండ్స్. సో ఈ ప్రస్తుతానికి ఈ గోల్డ్ విషయానికి వస్తే లాస్ట్ ఈరోజు నిన్న క్యాండిల్ ఫార్మేషన్ అయింది ఫ్రెండ్స్. ఇది నిన్నది. అంతకుముందు గమనిస్తే ఇది ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్. సారీ, ఎన్గల్ఫింగ్ కాదు, ఇది హ్యామర్ ఫ్రెండ్స్, ఇన్వర్టెడ్ హ్యామర్, రివర్స్ హ్యామర్ అంటారు అనమాట యాక్చువల్గా. సో ఇన్వర్టెడ్ హ్యామర్ ఎప్పుడైతే ఫార్మేషన్ అవుతుందో ప్రైస్ అనేది ఒక నెగిటివ్ సైన్, స్లైట్లీ నెగిటివ్ సైన్, ఓవరాల్గా బుల్లిష్గా ఉంది. బట్ ఈ పర్టికులర్ డే అయితే ఇన్వర్టెడ్ హ్యామర్ ఫార్మేషన్ అయ్యేసరికి మార్కెట్ అనేది పుల్ బ్యాక్ అయింది ఫ్రెండ్స్, పుష్ అయింది కిందికి. సో ఇదైనా స్లైట్ పుష్ యాక్చువల్గా. సో మార్కెట్ అనేది కంప్లీట్గా మార్కెట్ డౌన్ ట్రెండ్ అవ్వాలంటే ఇక్కడ రేంజ్ మార్క్ చేసేది చూడండి. ఇక్కడ డౌన్ సైడ్ 2145, టాప్ రేంజ్ చూసుకుంటే 2195, 194 or 195. సో ఇక్కడ ఈ ప్రైస్ లెవెల్ ఏదైతే మార్కెట్ క్లోజ్ అయ్యి ఈ ప్రైస్ రేంజ్ ఉంది కదా, డౌన్ సైడ్ రేంజ్, ఇక్కడికంటే ప్రైస్ కమింగ్ డేస్లో నెక్స్ట్ వీక్ కానీ తర్వాత వీక్ కానీ ఈ 2145 కంటే క్యాండిల్ కింద క్లోజ్ అవ్వాలి మార్కెట్ డౌన్ ట్రెండ్ కన్ఫర్మ్ అవ్వాలంటే. ఇన్ కేస్ క్లోజ్ అయితే వచ్చే టార్గెట్ ఏంటంటే 2120 ఫ్రెండ్స్. 2120 ఎందుకు చెప్తున్నా అంటే మనకి ఇది మంత్లీ చార్ట్ గమనిస్తే ఇది ఒక బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఫార్మేషన్. ఇది 2120 అంటే 50% రీట్రేస్మెంట్స్. ఫిబొనాసీ కాన్సెప్ట్స్ ప్రకారం మార్కెట్ పై నుంచి అరౌండ్ 50% రీట్రేస్మెంట్ అవుతుందని చెప్పి నేను గెస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో అది టార్గెట్ అనేది రీజన్. సో ప్రొవైడెడ్ కండిషన్ ఏంటంటే ఈ స్వింగ్ హై ఏదైతే ఉందో ప్రీవియస్ స్వింగ్ హై 2194, ఈ క్యాండిల్ రైట్ సైడ్ మీరు చూడొచ్చు, ఈ లెవెల్ అనేది దీనిపైన క్యాండిల్ క్లోజ్ అవ్వకూడదు ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ సినారీలో మార్కెట్ డౌన్ ట్రెండ్ అవ్వాలంటే ఫస్ట్ సినారీలో వచ్చే కండిషన్ ఫ్రెండ్స్. ఈ కండిషన్ అనేది బ్రేక్ అవ్వకూడదు. 2195 కంటే పైన క్యాండిల్ క్లోజ్ అయితే మాత్రం మార్కెట్ అనేది కంటిన్యూస్గా అప్ ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. సో టార్గెట్ ఏంటంటే కమింగ్ డేస్లో మార్క్ చేస్తాను ఇక్కడ, సో 2220 ఫ్రెండ్స్. 2220 అనేది మార్కెట్ వచ్చే అవకాశం ఉంది. సో ఓవరాల్గా 2 సినారీస్. ఫస్ట్ సినారీలో మార్కెట్ అనేది ఈ రేంజ్ అయితే ఉందో ఈ రేంజ్ కింద 2145 కింద కనుక డైలీ క్యాండిల్ క్లోజ్ అయితే కమింగ్ డేస్లో కంపల్సరీ వచ్చే టార్గెట్ ఏంటంటే 2120 ఫ్రెండ్స్. ఇది 70-80% ప్రాబిలిటీ ఉంది. సో ఇన్ కేస్ ఇలా కాకుండా సెకండ్ సినారీ ఏంటంటే ఈ రేంజ్ ఏదైతే ఉందో 2194, దీనికంటే పైన క్యాండిల్ కమింగ్ డేస్లో క్లోజ్ అయితే మాత్రం ఇమ్మీడియట్ టార్గెట్ 2220 ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ ఫాల్ అయింది కాబట్టి 1 or 2 పాయింట్స్ నేను ఇగ్నోర్ చేసి 2220 అనేది గ్యారెంటీ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇది 70-80% ప్రాబిలిటీ ప్రొవైడెడ్ ఈ రేంజ్ పైన అనేది పైన కానీ కింద కానీ కమింగ్ డేస్లో క్యాండిల్ క్లోజ్ అవ్వాలి ఫ్రెండ్స్. అది మెయిన్ కండిషన్. చూద్దాం ఫ్రెండ్స్ కమింగ్ డేస్లో ప్రైస్ అనేది ఎలా మూమెంట్ అవుతుంది, దాన్ని బట్టి మీకు ఫర్దర్ వీడియోలో అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్ బాయ్.